రాష్ట్ర ప్రగతి వీటన్నిటిని చూసి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా క్యూ కట్టి తెలుగుదేశం పార్టీలో చేరటం మొదలుపెట్టారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగినటువంటి సమర్థత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమ బాటలో ముందుకు తీసుకువెళ్ళగలిగినటువంటి ఆ చిత్తశుద్ధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్ళేటువంటి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉందని, కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యమని ఇవాళ ఎమ్మెల్యేలందరూ కూడా కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగడుగున అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీ, ప్రతి విషయంలో అడ్డుకుంటా ఉంది. ఆ పార్టీ యొక్క లక్ష్యం అభివృద్ధిని అడ్డుకోవటం, ఆ పార్టీ యొక్క లక్ష్యం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం. ఆ పార్టీ యొక్క ధ్యేయం తెలుగుదేశం పార్టీని ఏదో ఒక రకంగా భ్రష్టు పట్టించి అధికారంలో రావడానికి చేసేటువంటి కుట్ర రాజకీయాలు. వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి యొక్క నియంతృత్వ ధోరణి, అసమర్థత, అతని యొక్క వైఫల్యం, వీటన్నిటిని వల్ల నిరంకుశ ధోరణి, నేర ప్రవృత్తి, వీటన్నిటి ద్వారా విసిగెత్తినటువంటి ఆ పార్టీ ఎమ్మెల్యేలు వరుసపెట్టి తెలుగుదేశంలో పార్టీలో చేరుతుంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. పిచ్చి పట్టిన వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఒక అయోమయ స్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాలో తెలియక ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, భూముల విషయంలో ఆరోపణలు చేయటం, రాజధాని భూముల విషయంలో ఆరోపణలు చేయటం, పట్టిసీమను అడ్డుకోవటం, రాజధానిని అడ్డుకోవటం, ప్రాజెక్టులను అడ్డుకోవటం, ముఖ్యమంత్రి గారి మీద నేరుగా విమర్శలు దాడి చేయటం. అంతేకాకుండా ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో, ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలను, ఆశయాలను ఎవరైతే అమలు చేస్తున్నారో నాబోటి మంత్రులు, మా మీద కూడా ఆయన కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు, మాలాంటి వాళ్ళ మీద కూడా కుతంత్రపు రాజకీయాలు చేస్తూ రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక ఆ దమ్ము లేదు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా నన్ను ధైర్యంగా ఎదుర్కో. నీకు కనుక సమర్థత ఉంటే రాజకీయంగా నన్ను నేరుగా ఎదుర్కో. నేను చేసే పనితీరు, నా యొక్క సమర్థత, చిత్తశుద్ధి, అంకితభావం, సంక్షేమ పథకాల అమలు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, సాంఘిక గిరిజన సంక్షేమం ద్వారా ఎలా చేస్తున్నామో ప్రజలందరికీ తెలుసు. దాని మీద నీకు దమ్ముంటే బహిరంగ చర్చకి రా. మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు 45,000 కోట్ల రూపాయల నిధుల్ని, ఎస్సీ ఎస్టీల సప్లాన్ నిధుల్ని దారి మళ్లించి దోపిడీ చేసి, అవినీతి చేసి, కుంభకోణాలు చేసి దిగమింగిన హీన చరిత్ర మీ నాన్నది, నీది. పేద బడుగు బలహీన వర్గాల సంపదను కొల్లగొట్టి నిలువు దోపిడీ చేసి దోచుకున్నటువంటి హీన చరిత్ర దళిత వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ పిల్ల కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. బయ్యారం గనుల్ని అప్పనంగా దోచుకున్నటువంటి దోపిడీ చరిత్రని కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి కొడుక్కి, కూతురికి లక్షలాది ఎకరాల బయ్యారం గనులను కట్టబెట్టినటువంటి దళిత వ్యతిరేక పార్టీ తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్. అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి గనులన్నిటిని కూడా గాలి జనార్దన్ రెడ్డికి కట్టబెట్టి అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజల సంపదను దోచుకున్నటువంటి పేదల పాలిటి శాపం మీ నాన్న, నీ బతుకు. ఎస్సీ కార్పొరేషన్ని మూసివేశాడు మీ నాన్న, రుణాలను కూడా ఆపివేశాడు, నిధులు దోచుకున్నాడు, భూములు లాగేసుకున్నాడు, పేద ప్రజల భూములు లాగేసుకున్నాడు, ట్రాక్టర్లతో తొక్కిచ్చాడు, లాఠీ ఛార్జీలు చేపించాడు, తుపాకులతో బెదిరించి పేద ప్రజల భూములన్నింటిని కూడా లాక్కునేటువంటి పేద ప్రజల పాలిట
నరరూప రాక్షసులు మీరు మీ కుటుంబం. మీది నేర చరిత్ర, దొంగల చరిత్ర, దోపిడీ చరిత్ర, భూ కబ్జాదారుల చరిత్ర. నీ కుటుంబం మొత్తం కూడా నేర చరిత్ర. నువ్వు ఇవాళ 12 కేసుల్లో సిబిఐ కేసుల్లో ముద్దాయి అయ్యిండి 1,00,000 కోట్లు దిగబందినటువంటి రాబందువు. నీకు యలహంకలో బెంగళూరులో 650 కోట్ల రూపాయల ఖరీదు చేసే ఇళ్లున్నాయి, విలాసవంతమైనటువంటి భవనాలున్నాయి. ఎవరి సొమ్ము ఇది? పేదల సొమ్ము కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. పేద బడుగు బలహీన వర్గాలకు చెందవలసినటువంటి సంపద కాదా మీరు దోచుకున్నదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నీ పార్టీ మునిగిపోయే పార్టీ, నీ పార్టీ మునిగిపోయేటువంటి నావ. ఎవరుంటారండి మునిగిపోయే నావలో? మునిగిపోయే నావలో ఎవరన్నా ప్రయాణిస్తారా? మునిగిపోయే నావలో ప్రయాణించేటువంటి మీ ఎమ్మెల్యేలు బతికి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఇవాళ మా తెలుగుదేశం పార్టీ అనేటువంటి నామకొస్తా ఉన్నారు. ప్రజా సేవ చేయడానికి, అభివృద్ధిలో భాగస్వాములు కావటానికి, ఈ ప్రగతిలో పాలు పంచుకోవటానికి నీ ఎమ్మెల్యేలందరూ కూడా మా ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేయడానికి వస్తున్నారు. మరొక పక్క కుల సంఘాలను ప్రోత్సహిస్తున్నావు, ముద్రగడ గారిని ప్రోత్సహిస్తున్నావు, మందకృష్ణని ప్రోత్సహిస్తున్నావు, కులాలను రెచ్చగొడుతున్నావు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నావు, కులాల మధ్య ఘర్షణలు సృష్టిస్తున్నావు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూసేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఖబర్దార్, నీ యొక్క కాటలు సాగవు. నువ్వు అడుగడుగున రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నావంటే ప్రజలు నిన్ను చీకొట్టి తరిమి కొడతారని చెప్పేసి ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తా ఉన్నా. మందకృష్ణను ప్రోత్సహించాల్సిన అవసరం ఏంటి నీకు? మందకృష్ణ ఎవరండి? అతను తెలంగాణవాది, తెలంగాణ కోసం పోరాడినటువంటి నాయకుడు, తెలంగాణకు చెందినటువంటి వాడు. తెలంగాణలో మాదిగలకు అతను నాయకత్వం వహించాలి. తెలంగాణలో ఉన్నటువంటి మాదిగలు కష్టాలు పడుతున్నారు, వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటి పట్ల నువ్వు స్పందించకుండా అలాంటి వాడిని తీసుకొచ్చి ఆంధ్రాలో నువ్వు ప్రోత్సహించి ఆంధ్రాలో మాదిగలను రెచ్చగొట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. అభివృద్ధిని అడ్డుకోవటానికి చేసేటువంటి ఏ ప్రయత్నాన్నైనా ఉక్కు పాదంతో అణిచివేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. మా రాష్ట్ర అభివృద్ధి మాకు లక్ష్యం, రాష్ట్ర అభివృద్ధి మా నాయకుడి లక్ష్యం, రాష్ట్ర సంక్షేమం ఆయన యొక్క లక్ష్యం, రాష్ట్ర ప్రగతి ఆయన ధ్యేయం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు మా పార్టీ యొక్క అత్యున్నతమైనటువంటి లక్ష్యం. ఇలాంటి వాటికి మీరు కనుక అడ్డు తగిలారా, కుల సంఘాలని ప్రోత్సహించారా, ఖబర్దార్ మీ సంగతి తెలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఇవాళ నన్ను రాజకీయంగా నువ్వు దెబ్బతీయటానికి, నాకున్నటువంటి ప్రతిష్టను దిగజార్చడానికి, అమాయకుడైనటువంటి నా కొడుకును నువ్వు పావుగా వాడుకుంటున్నావంటే నీ అంత హీనుడు, నీ అంత దుర్మార్గుడు, నీ అంత అరాచకవాది మరొకరు ఉండరని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి నేను హెచ్చరిక చేస్తున్నా. నా శాఖ పనితీరు పట్ల నువ్వు బహిరంగ చర్చకరా, ఎక్కడికైనా సవాల్ విసురుతాను, నేను మాట్లాడతా. మా శాఖలో ఏ విధంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదర్శాలు, ఆశయాలు, స్కీములు ఏ విధంగా మేము అమలు చేస్తూ బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటున్నామో అది నీకు చేత కాదు. రాజకీయంగా నన్ను ఎదుర్కొంటావా? నీకు దమ్ముంటే రా, నేను ఎదుర్కొంటా. అంతేగాని అమాయకుడైనటువంటి, నిర్దోషి అయినటువంటి నా కుమారుణ్ణి వాడి జీవితంతో చెలగాటను వాడుకుంటూ తప్పుడు కేసులు బనాయించడంలో నువ్వు వెనుకుండి ప్రోత్సహిస్తూ దుర్మార్గంగా, నీచంగా ప్రవర్తిస్తున్నావంటే ప్రజలు చూస్తున్నారు. ప్రజలు నిన్ను చీకొట్టేటువంటి రోజులు ఎంతో దూరం లేవని చెప్పి చూస్తున్నావు. ఏం ఫుటేజ్ చూస్తావా నువ్వు? చూపిస్తావు నీ ఛానల్లో? ఎక్కడో ఫుటేజ్ తీసుకొచ్చి నా కొడుకు కారు ఫుటేజ్ అని చూపిస్తున్నావు. న్యాయస్థానాల్లో ప్రజలను కళ్ళు కప్పవచ్చు, మమ్మల్ని పట్టుదారి పట్టించగానే న్యాయ వ్యవస్థను ఎప్పుడు కూడా నువ్వు వంచలేవు, న్యాయ వ్యవస్థను మోసం చేయలేవు. మాకు చట్టాల మీద నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది, కోర్టుల మీద విశ్వాసం ఉంది. నువ్వు కోర్టులను కూడా తప్పుదారి పట్టించడానికి అబద్ధపు ప్రచారాలు చేస్తూ, గోబెల్ ప్రచారం చేస్తూ, మీడియా ద్వారా, నీకున్నటువంటి మీడియా ద్వారా ఒక అరాచకవాదాన్ని సృష్టిస్తూ, అబద్ధపు ప్రచారం చేస్తూ అమాయకుడైనటువంటి ఒక విద్యార్థిని, దళిత విద్యార్థి జీవితంతో నువ్వు ఆడుకుంటున్నావంటే అంత నీచ రాజకీయాలకు దిగజాల్సినటువంటి అవసరం నీకేముందని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డిని నేరుగా ప్రశ్నిస్తా ఉన్నా. నువ్వు కావాలంటే నన్ను విమర్శించు,
నా పనితీరును విమర్శించు, నా సమర్థతను విమర్శించు, నా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పరిపాలన గురించి విమర్శించు. ఆ దమ్ము లేక నువ్వు ఎక్కడో చదువుకునే పిల్లవాడు వాడి జీవితంతో చెలగాటం, వాడి జీవితాన్ని నాశనం చేసి రాజకీయంగా నన్ను దెబ్బతీయాలని చూసేటువంటి నీ కుట్ర తిప్పికొడతాం. న్యాయస్థానంలో తప్పకుండా నా కుమారుడు నిర్దోషిగా నిరూపించబడతాడు. అప్పుడు ప్రజలు నిన్ను ఇంకా చీకొడతారు. నీ ఫూటేజీలు, నీ వార్తలు చూసి నవ్వుకుంటున్నారు. ఈ విధంగా ఒక పిల్లాడి జీవితాన్ని నాశనం చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు ఇంత కపట నాటకం, ఇంత దుర్మార్గపు రాజకీయం, కుట్ర రాజకీయం చేస్తున్నాడంటే ప్రజల్లో నీ నేర చరిత్ర మరొకసారి నువ్వు నిరూపించుకున్నావు. ఆల్రెడీ నువ్వు నేరస్తుడివి, 12 కేసుల్లో ముద్దావి, 1,00,000 కోట్లు దిగమింగినటువంటి రాబందువి, జైల్లో ఉండటం నీకు అలవాటు, 1.5 సంవత్సరం జైల్లో ఉన్నావు. మళ్ళా ఇప్పుడు జైలుకి వెళ్తావో నీకు తెలియదు, మళ్ళీ ఎప్పుడు నీ జీవితం జైలుతో సమాప్తం అవుతుందో తెలియదు. నీ పార్టీ మునిగిపోయే నావా. While the industry and the service sectors achieved growth of 11.13 and 11.39% respectively, it is heartening to note that the per capita income has reached 1.07 lakh for the first time.